హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పాండా డిజిటల్ ఆడే ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు టాపిక్ వచ్చి మన ముందుకు వచ్చింది ఒక మంచి డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్ అనమాట. యొక్క ఈ యాంప్లిఫైర్ మనకి సికింద్రాబాద్ నుంచి అజయ్ కుమార్ అనే వ్యక్తి ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఆయన మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆయనకి దొరికే నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మనకి కాంటాక్ట్ చేశారనమాట. సో ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్ 5.1. సో మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసుకోండి. సో చూసే ముందు యాంప్లిఫైర్ గురించి డీటెయిల్స్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ యొక్క యాంప్లిఫైర్ వచ్చి ఫ్రంట్ లుక్ అయితే బ్లాక్ మేటీ అండ్ గ్లోజీ 2 కలర్తో కంబైన్గా ఉంటుంది. సో ఇది వచ్చి జీ స్టార్ రిమోట్ కిట్తో తయారు చేయబడ్డది. సో మనకి అజయ్ కుమార్ గారు ఈ యొక్క డికోడర్ ఆయన దగ్గర ఉంటే, జీ స్టార్ డికోడర్ ఉంటే దాని తాలూకా ప్రీ అవుట్ అన్నది ఆయనకి సరిపోక, అవుట్పుట్ సరిపోక, మనకి హోమ్ థియేటర్ ఆయన దగ్గర ఉంటే అది సరిపోక మనకి ఆ డికోడర్ తెచ్చి వచ్చి మనకు ఒక మంచి యాంప్లిఫైర్ చేసి ఇచ్చేయండి సార్, దీ ఒక డికోడర్ వాడుతూ అని చెప్తే ఆయన దగ్గర ఉన్న బాక్సులకు తగ్గట్టు మనము ఈ యాంప్లిఫైర్ అయితే చేయడం జరిగింది. సో చూడండి ఒకసారి, కింద బాటమ్ బూస్తో గోల్డ్ కలర్ బాటమ్ బూస్తో టోటల్ ఫ్యాన్సీ లుక్తో చాలా క్వాలిటీ లుకింగ్ చూడండి ఒకసారి. విజువల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ లుక్. సో అలాగే ఇది వచ్చి జీ స్టార్ రిమోట్ కూడా చూడండి, జీ స్టార్ రిమోటు దానికి సంబంధించిన రిమోట్ అనమాట. ఈ రిమోట్ను డికోడర్ తెస్తే మనకి దానికి సపరేట్ చేసుకుని యాంప్లిఫైర్ అయితే తయారు చేయడం జరిగింది. సో చూడండి, ఎల్ఎంకి బోల్డ్తో ఫిట్ చేసుకుని నీట్గా చేయడం అయితే జరిగింది ఫ్రంట్ ప్యాన్లో. అలాగే బ్లూ బ్యాక్ లైట్తో అవుట్లుక్ అదిరిపోతుంది చూడండి. అది కూడా గ్లాస్ నాబ్స్ అనమాట. చూడండి, మీకు చాలా క్లియర్గా విజువల్ అవుతుంది. చూడండి గ్లాస్ నాబ్స్. అది వచ్చి ఎన్కోడర్ కంట్రోల్ రిమోట్ కిట్కి వచ్చింది. అది అంటే ఎండ్లెస్ ఉంటుంది, ఎండ్లెస్ అన్నమాట. కంట్రోల్ అవుతూనే ఉంటుంది, ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి కంట్రోల్ తోటి. సో ఒకసారి ఇంటర్నల్ చూస్తే మనకి ఒకసారి చూడండి, ఇది టాప్ వ్యూ అనమాట. ఇంటర్నల్ స్పేర్ పార్ట్ ఏమేమి వాడాము ఏటనేది చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఉంటుంది. అది ఆయన ఇచ్చిన డికోడరు, ఆయన మనకి డికోడర్ ఇస్తే దాన్ని విడదీసి ఇది మనం చేయడం అయితే జరిగింది. ఈ రిమోట్ కిట్ జీ స్టార్ 5.1 డాల్బీ డిజిటల్ రిమోట్ కిట్ అనమాట. సో ప్రత్యేకంగా ఆయన గురించి ఆ ప్యానెల్ అయితే తయారు చేయడం జరిగింది. ఫ్రంట్ మనం చూసాము అది ఇంతవరకు. సో అలాగే మనం దానికి ఏమేమి తీసుకున్న స్పేర్ పార్ట్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. 5.1 మనకి ఆడియో బోర్డు అక్కడ చూస్తుంది. ఎస్టీకే 402.950 ఎస్టీకే 5 ఛానల్ ప్లస్ 4 ఫెట్ అనమాట. సబ్ గురించి 4 ఫెట్, అది వచ్చి 5 ఛానల్ ఎస్టీకే అనమాట. దానికి సూటబుల్గా 24 8 యాంప్ ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకున్నాము. అది వచ్చి పవర్ సప్లై మెటల్ డైవర్డ్తో చాలా క్వాలిటీ పవర్ సప్లై అనమాట. అలాగే 5 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా వాడడం జరిగింది. చూడండి, మీకు అయితే నీట్గా విజువల్ కనిపిస్తుంది కదా. 5 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ ఎక్స్ట్రీమ్ కంపెనీ వారిది. అది 6 ఛానల్ టోటల్ వస్తుంది. దాని నుంచి సబ్బుతో పాటు 6 ఛానల్ వస్తుంది. అలాగే మహారాజా ఆడియో నుంచి మనం సబ్బు ప్రీ అయితే వాడాము. అక్కడ చాలా బేస్ అయితే అదిరిపోద్ది, పంచ్ బేసు, చాలా క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా మహారాజా గురించి. మహారాజా సబ్బు ప్రీ బోర్డ్ అది. అలాగే రిమోట్ కిట్ గురించి ఒక పవర్ సప్లై అయితే వాడడం జరిగింది సపరేట్గా 12 వోల్ట్. చూడండి, బక్ కన్వర్టర్లు అక్కడ ఉన్నాయి కదా, బక్ కన్వర్టర్ లైట్లకి ఫ్యాన్లకి అయితే వాడడం జరిగింది. 2 బక్ కన్వర్టర్లు అయితే వేయడం జరిగింది అవి. సో ఈ పవర్ సప్లై వచ్చి మనకి రిమోట్ కిట్ గురించి వాడడం అయితే జరిగింది. డైరెక్ట్ 12 వోల్ట్ అనమాట. నాయిస్ హమ్మింగ్ ఏమి ఉండదు అనమాట. చాలా క్లియర్ కట్గా ఆడియో అవుట్పుట్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అలాగే సేఫ్టీ గురించి ఆ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే వాడడం జరిగింది. దానికి ఫ్యాన్ కనెక్షన్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఎక్కువ ఓవర్ హీట్ అయితే ప్రొటెక్షన్ గురించి కొంతసేపు మ్యూట్ అయితే పెట్టేస్తుంది మొత్తం ఛానల్ని కూడా. అంత ఫీచర్స్ ఉంటుంది అనమాట మన స్పీకర్ ప్రొటెక్షన్కి. సో అలాగే ఈ రిమోట్ కిట్ వచ్చి డాల్బీ డిజిటల్ క్లియర్ కట్గా సపోర్ట్ చేస్తుంది.
అవుట్పుట్ అనమాట, నీట్గా ఉంటుంది మీకు. అలాగే మొత్తం ట్యాగ్లు వేసుకొని నీట్గా వైరింగ్ అయితే చేయడం జరిగింది. కూలింగ్ ఫ్యాన్ ప్రొటెక్షన్తో పాటు కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంది. అలాగే సో ఈ రిమోట్ కిట్లో యూఎస్బి, ఎఫ్ఎం, బ్లూటూత్ అన్ని ఇన్బిల్డ్గా ఉంటుంది అనమాట, డైరెక్ట్ రిమోట్ కంట్రోల్ అనమాట. సో టాప్ వ్యూ చూశారు కదా మొత్తానికి. ఇప్పుడు వచ్చి మనం ఒకసారి బ్యాక్ సైడ్ చూసేద్దాం. అలాగే దీని ద్వారా నేను మీకైతే ట్రైల్ వేసి చూపిస్తా, ఒకసారి వీడియో ట్రైల్ వేసి చూపిస్తాను అనమాట. 5.1 డాల్బీ డిజిటల్ చూసే ముందు ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం లుక్. ఇది వచ్చి మనకి ఫ్యూజ్ అనమాట, అదే పవర్ కోడ్. అలాగే 6 ఛానల్, అలాగే ఎఫ్ఎల్ఎఫ్ఆర్, ఎస్ఎల్ఎస్ఆర్, సెంటర్, సబ్ అనమాట. అదే కూలింగ్ ఫ్యాన్ గురించి జాలి అనమాట. అదే ఇది వచ్చి మనకి రిమోట్ కిట్ ఫిట్టింగ్ ఉందన్నమాట అక్కడ బ్యాక్ సైడ్. ఒకసారి దీని ద్వారా మనం ట్రైల్ వేసి సౌండ్ అవుట్పుట్ అయితే చూద్దాం ఒకసారి. సో లెట్స్ వెల్కమ్. ఎక్కడికి చెప్తున్నారు? ఓంకార్ వర్ధమాన్, మిరాజ్కర్ పెద్ద కొడుకు, ఇండియా నుండి దూరంగా పెరిగి డ్రగ్ కార్టల్స్ నుండి మాఫియా డాన్స్ వరకు అందరి సపోర్ట్ తో భూమి కమిట్ చేసిన క్రైమ్స్ కొన్ని వందలు. ఆ కంటైనర్ జస్ట్ కార్గో కాదు, వాడి ఎంటైర్ ఎంపైర్ లైఫ్ లైన్. దానికోసం వాడు బాంబే వస్తాడు. ఇంతకీ దాదా గురించి ఏమైనా తెలిసిందామా?